ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే విచారణకు మిథున్ రెడ్డి సహకరించట్లేదని అంటున్నారు సిట్ అధికారులు. ఇక కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే విచారణకు మిథున్ రెడ్డి సహకరించట్లేదని అంటున్నారు సిట్ అధికారులు. ఇక కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే విచారణకు మిథున్ రెడ్డి సహకరించట్లేదని అంటున్నారు సిట్ అధికారులు. ఇక కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, వైసీపీ ఎంపీ మధ్యంతరం కోణంలో ఏపీగా ఉన్న మిథున్ రెడ్డి 2 రోజుల కస్టడీ ముగిసింది. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం కేసులో A1 గా ఉన్న రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి ఆ ప్రముఖ పాత్ర వహించిన వారిలో మిథున్ రెడ్డి సెలెక్షన్ ఉన్నటువంటి చిట్టు తన దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురిని ఐజోకి విచారించడం, అలాగే అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో డబ్బులు పంచేందుకు కేసిరెడ్డి నుంచి 100 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి ద్వారానే అభ్యర్థులు చేసినట్టుగా నిర్ధారించారు. ఈ అంశాలన్నింటికి సంబంధించి ఆయన అరెస్ట్ చేసే ముందు 2 రోజులు విచారణ చేసినప్పుడు కూడా తనకేమీ సంబంధం లేదన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇంకా ఆ తర్వాత అప్పటి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఈ కీలకంగా ఆధారాలు సాధించిన తర్వాత మళ్ళీ మరోసారి 5 రోజుల పాటు విచారణ కావాలని చిట్టుకోరగా జేసీబీ కోర్టు నిన్న ఈ రోజు 2 రోజుల పాటు విచారణకు ఆదేశించింది. దీంతో నిన్న ఉదయం నుంచి 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారణ చేశారు. ఈ రోజు కూడా 11 నుంచి 3 గంటల వరకు కూడా విచారణ చేశారు. ఇందులో ప్రధానంగా ఈ సెల్ కంపెనీల పెట్టుబడులు, అలాగే బంగారం కొనుగోలుకు సంబంధించి ఆయా అంశాల్లో అతను తెలిసిన ఆ పాత్ర ఏదైనా ఎంతవరకు సమాచారం అంశాలు కూడా పర్యటన ప్రశ్నించడం తెలుస్తా ఉంది. ఇక ఆయన సొంత కంపెనీలో 5 కోట్ల రూపాయల పెట్టుబడి ఏ విధంగా వచ్చింది, ఆ సమయంలో ఎవరు ఆదేశాలు జారీ చేసి డబ్బులు పట్వాలా చేశారన్న అంశాలకు సంబంధించి కూడా ఆదాయం ఎదురు పెట్టుబడి ప్రశ్నించినప్పటికీ కూడా తనకు తెలియదు, గుర్తులేదనే సమాధానం చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ 2 రోజులు కస్టడీ మొదటితో ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరచనున్నారు. ఆ తర్వాత ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు తరలిస్తారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.